ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతమును తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఐజయా చాప్టర్ 54 verse 10. For the mountains may depart and the hills be removed, but my steadfast love shall not depart from you. ఇక్కడ జలప్రవాహానికి ముందు నోవాహు ఓడలోనికి వెళ్ళిన రోజు వరకు ప్రజలందరూ దేవుని ఎరుగక చెడుతనంలోనూ చెడ్డ ఆలోచనలతోనూ ఉండినందున దేవుని ఉగ్రత వారిపై వచ్చి ఒక్క నోవాహు కుటుంబం తప్ప ప్రజలందరూ జలప్రవాహంలో కొట్టుకుని పోయిరి. అప్పుడు దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు. నీ మీద కోపపడను, గద్దింపను, పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంటిలోని ఆర్థిక పరిస్థితులు చూసి దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అని అనుకుంటున్నావా? నీ జీవితంలో వచ్చే ఆందోళనలు, కలవరాలు చూసి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటున్నావా? ఉద్యోగం లేదని కలవరపడుతున్నావా? వ్యాపారంలో నష్టపోతున్నావా? ఈరోజు సర్వశక్తి గల దేవుడు నీతో చెప్పేది, నీవు భయపడవద్దు. పర్వతాలు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను నిశ్చయంగా తన శాశ్వత కృప నిన్ను విడిచిపోదు అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నాడు. My dear friend, God's love is unconditional and God is our refuge and strength, a very present help in trouble. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ దుఃఖములోను, నీ ఆందోళనలోను, నీ కలవరంలోను, నీ శ్రమలోను నీవు ధైర్యముగా ఉండు. యేసయ్య యొక్క శాశ్వతమైన కృప నిన్ను విడిచిపోదు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నిస్సహాయ స్థితిలోను పాపంలోనూ ఉన్న మమ్ముల్ని నీ శాశ్వతమైన కృపచేత రక్షించావు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధైర్యంగా ఉండుటకు, ఆశీర్వదించబడుటకు నీ కృప చూపుమని సర్వలోకమునకు దేవుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.